తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలంలోని మణుగుట్ట గ్రామానికి యూనిట్ 141 బిఎన్ సిఆర్పిఎఫ్ దత్తత తీసుకుంది. గుత్తికోయ కమ్యూనిటీకి చెందిన 242 మంది గ్రామస్తులకు అండగా నిలిచారు. మంగళవారం 141 బిఎన్ సిఆర్పిఎఫ్ ఎస్ఎంఓ డాక్టర్ విజయ్ కిషోర్ రెడ్డి ఒక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఇక్కడ వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న గ్రామీణులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు. మణుగుట్ట గ్రామానికి చెందిన 242 మంది గ్రామస్తులు ఈ వైద్య ఆరోగ్య శిబిరంలో హాజరయ్యారు. వీరిలో మహిళలు, పిల్లలు అధిక సంఖ్యలో వైద్య శిబిరంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి సబ్ ఇన్స్పెక్టర్ గణేష్, మడవి ఆయతయ్య, మణుగుట్టు గ్రామ ప్రధాన్ కూడా ఈ కార్యక్రమానికి తమ మద్దతును అందించారు. ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది. గ్రామ నివాసితులు ఉచిత వైద్య పరీక్షలు అందించిన మందుల నుండి ప్రయోజనం పొందారు. 141 బిఎన్ సిఆర్పిఎఫ్ భద్రాచలం మణుగుట్ట గ్రామానికి దత్తత తీసుకోవడం అనేది సమాజంపై సానుకూల ప్రభావం చూపడానికి 141 బిఎన్ సిఆర్పిఎఫ్ చేపట్టిన అనేక కార్యక్రమాలలో ఒక ఉదాహరణ అని తెలిపారు. నాన్ అవైలబిలిటీ అని చెప్పండి. డేవిడ్ మేసా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఇట్లా పుట్టిన సర్టిఫికెట్ లేదు, దాన్ని అప్లై చేసుకోవడానికి కావాలా అక్కడ